వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేసింది. అది 3 దఫాలుగా చేసింది. ఒక మొదటి దఫాలనేమో 50,000 చేస్తే రెండో దఫాలను మాత్రం 1,50,000 చేసింది. ఇప్పుడు 2 లక్షలు అని చెప్పేసి నిన్న చేసి, అంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న వైరసభలో ఏం మాట్లాడుతుందంటే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రము ఈరోజు రాజీనామా చేయాలి, లేదంటే గన్ పార్క్ దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలి, వాళ్ళ మామ మాట్లాడిన మాటలే హరీష్ కూడా మాట్లాడుతుండు అని చెప్పేసి ఆగాఢమైన కామెంట్లు చేయడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి. సో ఈ రోజు మనతో గన్ పార్క్ దగ్గర యువ నాయకులు, అంటే విద్యార్థి నాయకులు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావును మీరు రాజీనామా చేయాలి, లేదంటే గన్ పార్క్ దగ్గర వచ్చేసి మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గట్టిగా నిన్న ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. మేము 2 లక్షల రుణమాఫీ చేశాము అని చెప్తున్నాడు. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంతటి చిల్లర మల్ల మాటలు పక్కన పెడితే ఒక రాష్ట్రాన్ని మొత్తం కూడా తప్పుబాట పట్టిస్తున్నా ఉంటే అసస్పదంగా ఉందన్న. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మేనిఫెస్టో ఏమని పెట్టారు? ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు కదా, నువ్వు డిసెంబర్ 9వ తారీఖు ఎందుకు చేయలేదు మరి? దాదాపుగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,30,000 పైచీలకు రైతులు రుణమాఫీ తీసుకుని ఉన్నారు. నువ్వు ఫస్ట్ దఫా చేసినది ఎంత? కేవలం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్న, ఇదే రేవంత్ రెడ్డి గారు అదే అసెంబ్లీ సాక్షిగా మాట ఏంటంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులు చూసినటువంటి రుణమాఫీల ప్రకారం దాదాపు 31,000 కోట్లు అని చెప్పిండు కదా. కేవలం ఇప్పుడు మరి మొదటి దఫాలో 6,000 కోట్లు, దాని తర్వాత మళ్ళీ 6,000 కోట్లు, మొన్న వేసినటువంటి దఫాలో 5,000 కోట్లు, మొత్తం కలిపి మనం చూసుకున్నట్లయితే కేవలం 17,000 కోట్లు పైచీలకు అయితే ఉన్నాయి. మరి 31,000 కోట్లు ఎక్కడ పోయినని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సిగ్గుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. దేనికి రేవంత్ రెడ్డి గారు? ఇదే తన్నీర్ హరీష్ రావు గారు ఉద్యమంలో ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేసిన నేత అనేది ఉన్నట్టు హరీష్ రావు గారు, అలాంటి వ్యక్తిని పట్టుకొని దేనికి రాజీనామా చేయాలి? నువ్వు చక్కగా చేసినావా? ఇదే డిసెంబర్ 9వ తారీఖు కనుక నువ్వు చేసినట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇప్పుడు చూసినటువంటి ఆగస్టు వరకు ఈ మిత్తిని కడితేనే వారు రుణమాఫీ చేస్తామని అంటున్నారు కదా. మరి మిత్తి ఎట్లా పడుతుంది? నువ్వు అదే డిసెంబర్ 9వ తారీఖు చేసినట్లయితే ఈ డబ్బులు రైతులు వాళ్ళు మిగిల్చే వాళ్ళు అయ్యే ఉండేవాడు కదా. అసలు ఎక్కడ పోతున్నది ప్రభుత్వము? ఒకటే రేవంత్ రెడ్డి గారు, రైతులు ఇప్పుడు మనం చూసుకుందాం. నువ్వు ఏ విధంగా అయితే ఎటువంటి చిక్కులు పెట్టినావు, నువ్వు ఈ రుణమాఫీ కూడా నువ్వు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, లేకపోతే ఈ పరిధిలో ఉన్న 2018 ఈ మంత్ నుండి ఇక్కడ వరకు అని చెప్పేసి ఇన్ని రకాలైనటువంటి చిక్కులు పెట్టి నువ్వు కొంతమందికి వేసినాం. దాదాపుగా ఇప్పుడున్నటువంటి మనం వాళ్ళు 31,000 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు 15,000 కోట్లు ఎందుకు అయిపోయినాయి అంటే ఇప్పుడు మిగిలిన 13,000 కోట్లు ఏవైతే ఉన్నాయో నువ్వు అంతమంది రైతులకు నువ్వు రుణమాఫీ చేయనట్లే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ రైతులను చూసుకున్నట్లయితే కేవలం 50% కూడా దాటలేదు, కేవలం 46% మాత్రం జరిగింది. అంటే మిగతా రైతులు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేను ఒకటి చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరి రైతులకు చేసినట్లయితే నిన్ననే చూసుకున్నట్లయితే క్రాంతి కుమార్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి సొంత ఊర్లో నేను యువ రైతు చనిపోయింది కదా. మరి ఎందుకు చనిపోయింది క్రాంతికి అనే వ్యక్తి? అందులో ఎందుకు చనిపోయాడు మరి ఆ వ్యక్తి? నువ్వు చేసిన రుణమాఫీ సవ్యంగా జరిగితే ఇప్పటి వరకు కూడా రైతు బంధు పడలేదు. నువ్వే అన్నావు రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన కంటే 5,000 కల్పిస్తున్నావు కదా. నువ్వు ఇప్పటివరకు నువ్వు రైతు బంధు ఇవ్వలేదు. కొంతమంది రైతులు ఏంటంటే పంట వేసి నాట్లు పెట్టిర్రు, కొందరు పత్తి వేసారు, ఇంకో ఇతర వ్యవసాయం మొదలు పెట్టారు కదా. వాళ్ళకి నువ్వు మొత్తానికి అయితే నువ్వు ముందు వాళ్ళకు ఇతర విత్తనాలు కొనుక్కోవడం కావచ్చు, యూరియా బస్తాలు కొనుక్కోవడం కావచ్చు, అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చినట్లయితే అదే డబ్బులతో వాళ్ళు దానికి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నువ్వు నాట్లు పెట్టిన తర్వాత మేము విత్తనాలు పెట్టిన తర్వాత నువ్వు ఇచ్చే డబ్బులు ఇంకెప్పుడు ఇస్తావు? ఎంతోమంది రైతులు ఏంటంట నా చిన్న విషయం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసినట్లయితే ఇప్పుడు ఇదే బ్యాంకుల ముందు మనం వెళ్దాం, ఇదే మైక్ తీసుకుని ఇదే వీడియో సాక్షి, ఇదే అసెంబ్లీ సాక్షి మనం ఎక్కడ బ్యాంక్ ఉందో ఆ ఊరికి వెళ్దాం. అంతమంది రైతులు వాళ్ళ పాస్బుక్లు పెట్టి ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? నువ్వు సవ్యంగా చేసినట్లయితే ఈ రైతులకు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడుగుతాను. దాదాపుగా 43 లక్షల పైగా అంటే రైతులు బ్యాంకులలో అప్పున్నారు. అందులో ఎంతమందికి అయినట్లు అంటే 50,000 నుంచి రుణమాఫీ అని చెప్పిండు, 2 లక్షలు అన్నాడు. అందులో 50,000 అయిన వాళ్ళు ఎంతమంది ఇంకా కాలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. దానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటన్నా, ఇప్పుడు మొత్తం డబ్బులు అయితే ఉన్నాయో వీళ్ళు చేయలేరు. అంటే 2 లక్షల రుణమాఫీ వీళ్ళు చేయలేరు కాబట్టి ఏదో ఒక చిక్కులలో పెట్టాలి, రైతులను కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఈ బుక్ ఉంటేనే ఇది తెల్ల రేషన్ కార్డుల వరకు ఇంత, లేకపోతే ఈ మంత్రులు తీసుకున్న వాళ్ళకి ఇంత, మొత్తం అసలు గోల్డ్ ఉన్న వాళ్ళకి ఇంత అని చెప్పేసి ఇన్ని చిక్కులు గోల్డ్ అంటున్నాడు కదా. మరి ఎక్కడ పోతా ఉన్నది? ఇన్ని డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఒకటే చిన్న విషయం అన్న. నువ్వు అందరు ఇప్పుడే చెప్తున్నావు కదా, రేపు పొద్దున చూద్దాం. ఎవరైతే రైతులు ఇంతవరకు కూడా మీకు రుణమాఫీ కాలేదో రోడ్ల మీకు రమ్మని చెప్తే లక్షల రైతులు ఇప్పుడు బయటకు వస్తారు. అంటే నిన్నే మన ఒక చిన్న న్యూస్ చూసాను నేను. ఒక ముసలి రైతు వాళ్ళకి భార్య చనిపోయి ఉంది అనమాట. ఆ వ్యక్తి ఒకటి బతుకున్నాడు. రుణమాఫీ చేస్తుందని చెప్పేసి బ్యాంక్ వెళ్తే వాళ్ళకి ఒకటి చనిపోయినంట రీసెంట్గా అని చెప్తే ఇంతవరకు వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఎంత? 60,000 రుణమాఫీ ఉందంట. మరి నువ్వు 2,50,000 దాకా వచ్చినావు కదా, 60,000 ఉన్నారు. ఎంతో మంది రైతులు ఉన్నారు కదా, మరి ఎక్కడ వీళ్ళకి ఎందుకు కాలేదు? మరి
అంటే కేవలం ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్ప, మొన్ననే మనం చూసినాం ఒక జిల్లాలో కాంగ్రెస్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ కంటకు పెట్టుకున్న మరి మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకే రుణమాఫీ కాలేదు ఇక బయట ప్రజలు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు గ్రామాలల్లో. అంటే మరి ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ఏడ జరిగింది మరి రైతు రుణమాఫీ? ఒకటే చెప్తా ఉన్నాను, సీఎం హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పు మాటలు తప్ప, ఏమంటారు ఫేక్ ముచ్చట్లు తప్ప, ఫేక్ ప్రచారాలు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. ఒక్క హామీని సభ్యంగా నెరవేర్చిరా? ఇప్పుడు హరీష్ రావు మీద చేసిన కామెంట్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు యువ నాయకులుగా? ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఉద్యమంలో రాష్ట్రంలో ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రులుగా పనిచేసి ప్రతి శాఖకు కూడా ఒక వన్న తెచ్చుకుంటూ నేత ఎవరైతే ఉన్నారంటే అది హరీష్ అన్న గారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నువ్వు రాజీనామా చేయి, నువ్వు నిజంగా రుణమాఫీ చేసేది కరెక్టే ఉన్నది, నువ్వు రాజీనామా చేయి. అంతేగాని నువ్వు తప్పకుండా హరీష్ రావు గారికి తప్పకుండా హరీష్ అన్న గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి.